అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. అమ్మా అమ్మా, చూడు ఆ అబ్బాయిలు పాపం ఆ డాగ్ ని తంతున్నారు. అవునా? ఎక్కడా? నేను బాగా తిట్టాను. ఇంకెప్పుడు వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు మళ్ళీ డాగ్ ని ఇబ్బంది పెట్టారనుకుంటున్నాను. మీరు యానిమల్స్ గురించి కేర్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి రివార్డ్ గా మీకు నేను ఒక కథ చెప్పనా? స్టోరీ టైం. కొంతకాలం క్రితం ఇద్దరు ఫార్మర్స్ పక్క ఇళ్లల్లో ఉండేవాళ్లు. వాళ్ల పేర్లు మిస్టర్ కైండ్ అండ్ మిస్టర్ అన్కైండ్. వాళ్ళిద్దరికీ పెట్స్ ఉన్నాయి, ఒక డాగ్ ఇంకా ఒక క్యాట్. మిస్టర్ కైండ్ తన పెట్స్ ని ఎంతో ప్రేమగా చూసుకుని బాగా తిండి పెట్టేవాడు, వాకింగ్ కి తీసుకెళ్లేవాడు, వాటిని క్లీన్ గా ఉంచి వాటితో ఆడతాడు కూడా. కానీ మిస్టర్ అన్కైండ్ మాత్రం పెట్స్ ని సరిగ్గా చూసుకునేవాడు కాదు, సరిగ్గా తిండి పెట్టడు, వాటితో ఆడుకోడు కూడా. మిస్టర్ అన్కైండ్ యానిమల్స్ అస్సలు హ్యాపీగా ఉండవు. మనం నిజంగా చాలా అన్లక్కీ కదా. మన మాస్టర్ ఎప్పుడు మన పైన అరుస్తూనే ఉంటాడు, పైగా మనతో చాలా అన్కైండ్ గా ఉంటాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. మిస్టర్ కైండ్ పెట్స్ నువ్వు చూసావా? అతను వాటిని ఎంత బాగా చూసుకుంటారో. కానీ మనం అసలు ఏమీ చేయలేం కదా. మనం అతనికి పెట్స్మి. మనం మన మాస్టర్కి ఎప్పుడు లాయల్ గానే ఉండాలి కదా. yes you are right. అలా ఒకరోజు రాత్రి వాళ్ల ఊరికి ఒక దొంగ వస్తాడు. దొంగతనం చేయడానికి ఏవైనా దొరుకుతుందేమో చూస్తాడు. ఇవాళ రాత్రి చాలా చీకటిగా ఉంది, నాకు ఖచ్చితంగా బోల్డంత డబ్బు దొరికేలా ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ముందుగా నేను ఈ ఇంట్లో నుంచే ట్రై చేస్తాను. మన ఇంట్లోకి దొంగ వచ్చాడు. ఓ నో, మనం ఇప్పుడు ఏం చేద్దాము? వద్దు, వదిలే. ఇది మనం పడుకునే సమయం కదా. బో. వావ్, నేను చాలా ఈజీగా త్వరగా పని ముగించుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ట్రై చేస్తాను. మన ఇంట్లోకి దొంగ వచ్చాడు. ఓలోగో. హలో మిస్టర్ అన్కైండ్, మాకు మీ డబ్బు దొరికింది. ఆ దొంగ మా ఇంట్లో వదిలి వెళ్ళాడు. ఓ నిజంగానా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని అనుకున్నాను. మా పెట్స్ అతన్ని తరిమేశాయి. మళ్ళీ అతను ఇటువైపు ఎప్పటికీ తిరిగి రాడు. నీ పెట్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఫ్రెండ్, కానీ నా పెట్స్ని ఒకసారి చూడండి, అవి అసలు ఎందుకు పనికిరావు. నేను మీకు ఒక విషయం చెప్పనా ఫ్రెండ్? ఏంటి?
మీ పెట్స్తో కాస్త ప్రేమగా ఉండండి. యానిమల్స్ ఎప్పుడూ యూస్లెస్ కాదు. అవి ఎంతో లవబుల్గా, మనకి ఎంతో లాయల్గా ఉంటాయి. జంతువులతో ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మిస్టర్ అన్కైండ్ కి ఆ క్షణమే పూర్తిగా అర్థమైంది. వాటిని కూడా మనం ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలని తెలిసింది. ఆ రోజు నుంచి అతను తన పెట్స్ డాగ్ ఇంకా క్యాట్ ని ప్రేమగా చూసుకుంటాడు. అందరూ అలానే ఉంటే బాగుంటుంది. అందరూ యానిమల్స్ ని ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టారు అంటే అప్పుడు ప్రపంచం అంతా ఎంతో అందమైన ప్లేస్ గా మారిపోతుంది.